మట్కా. సో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్‌గా మనకి 'మట్కా' మూవీతో అయితే మనకి రిలీజ్ చేసుకున్నారు. అండ్ ఇతని కెరీర్‌లో ఇది ఒక స్పెషల్ మూవీ అని చెప్పుకోవాలి. అంటే చాలా ఫ్లాప్‌లు ఇచ్చారు. వరుసగా చాలా ఫ్లాప్‌లు వచ్చిన తర్వాత ఈ మూవీ కోసం చాలా గట్టిగా నమ్మి ప్రమోషన్స్ కోసం కూడా ప్రతి దగ్గరికి తిరుగుతూ చాలా గట్టిగా అయితే ట్రై చేస్తున్నారు దీన్ని హిట్ చేయడానికి. సో, ఈ మూవీ ఈరోజైతే రిలీజ్ అయింది. 'పలాస' మూవీ ఉంది కదా! ఆ డైరెక్టర్ కరణ్ కుమార్ ఇతను ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. సో, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తే, నోరా ఫతేహ్ ఏమో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేశారు. బట్ ఇది చూసినట్లయితే మనకి ఒక గ్యాంగ్స్టర్ టైప్ ఆఫ్ లుక్ అయితే వచ్చింది మనకి మూవీ ట్రైలర్స్‌లో గానీ, టీజర్స్‌లో గానీ చూసినప్పుడైతే. ఓల్డ్ 1980s టైంలో అనమాట. సో, దీనికి ఇప్పుడు ప్రమోషన్స్ కూడా బాగానే జరిగాయి. వైరా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్ సంస్థలైతే మనకి కంబైన్డ్‌గా దీన్ని ప్రొడ్యూస్ చేశారు. సో, ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అన్న పాయింట్‌కి వస్తే, మనకి సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్స్. సో, వాళ్ళు అంతా చేసిన తర్వాత మనకి మూవీ చూసుకున్నట్లయితే 1958 నుంచి 1982 మధ్యలో వైజాగ్‌లో జరిగిన స్టోరీ అనేది తెలుస్తుంది. సో, వాల్తేరుకి చెందిన వాల్తేరు వాసు అనమాట ఒక కూలి. అతను వాల్తేరు వాసు ఎలాంటి తప్పు లేకుండా జైలుకైతే వెళ్తాడు. సో, దానివల్ల జైలుకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా! చెయ్యని తప్పుకు జైలుకి వెళ్ళిన తర్వాత అతను ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ చాలా హార్డ్‌గా అయితే మారిపోతాడు. అంటే రాతిగుండు అంటారు కదా! సో, ఆ టైప్ అనమాట. సో, దానివల్ల మనకి ఒకసారి క్లబ్‌కి వెళ్ళి అతని లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్ది. సో, ఎలా డబ్బులు సంపాదించాడు, అంతలో సుజాత, మీనాక్షి చౌదరి ఉంది కదా! తనతో ప్రేమ, పెళ్ళి ఇవన్నీ ఉంటాయి. అండ్ నోరా ఫతేహ్ వల్ల పెద్ద టర్న్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మెయిన్‌గా మనకి 'మట్కా' మూవీలో అయితే ఉంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇందులో మనకి 4 లుక్స్‌లో అయితే వరుణ్ తేజ్ గారు కనిపించారు. అండ్ ఇది అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకున్నట్లుగానే ఈ మూవీలో అయితే అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి మనకు ఆల్రెడీ రీసెంట్గా 'లక్కీ భాస్కర్'తో మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హిట్ అయితే కొట్టారు కదా! సో, ఇందులో కూడా గ్లామర్ ఒకటే కాకుండా యాక్టింగ్తో కూడా మనకి ఇంప్రెస్ చేశారు. అండ్ కరణ్ కుమార్ గారి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అయితే చాలా ఎమోషనల్‌గా అండ్ ఇన్స్పిరేషన్‌గా అయితే ఉంటాయి. సో, ఇదైతే మాత్రం మంచి హిట్ కొట్టినట్లే. బట్ దీనికి ప్రీవియస్‌గా మనకి వరుణ్ తేజ్ గారి మూవీస్ ఉన్నాయి కదా! ఏవైతే మనకి 'అర్జున గాంధీవదారి' గానీ, మనకి నెక్స్ట్ 'ఆపరేషన్ వ్యాలంటైన్' గానీ, ఇవన్నీ కూడా ఫ్లాపులు పడ్డాయి కదా! దానివల్ల మార్కెట్ అయితే మాత్రం ఇంపాక్ట్ అయింది. సో, ఈ మార్కెట్ ఇంపాక్ట్ అయిన తర్వాత వచ్చిన మూవీ ఇది ఎంత బాగున్నా సరే మనకి జనాలు రావడానికైతే టైం పడుతుంది. మూవీ బాగుంది, మంచి టాక్ వచ్చింది అయినా కూడా మనకి జనాలు ఆలోచిస్తారు. అండ్ దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే, దీంతో పాటు మనకి 'కంగువా' అయితే కాంపిటీషన్‌లో ఉంది. సో, 'కంగువా'ని కాదనుకొని 'మట్కా'కు రావాలి. సో, ఇదైతే కొంచెం టైమింగ్ అయితే బ్యాడ్ అని చెప్పుకోవాలి. బట్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. మూవీ అయితే చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు. ఇది మంచి ఎంటర్‌టైనర్ వరుణ్ తేజ్ గారి దగ్గర నుంచి. సో, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మాత్రం టైమింగ్ అయితే బాలేదని చెప్పుకోవచ్చు. సో, ఎలా ఉంటుంది, ఏంటి, కలెక్షన్స్ ఎలా వస్తాయి, బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది అయితే చూద్దాం. సో, అది ఫ్రెండ్స్ మనకి 'మట్కా' మూవీ రివ్యూ.